ఈ క్షణం మనం అనుభవిస్తున్న ప్రతి సౌకర్యం వెనుక ఒక నిశ్శబ్దమైన విప్లవం ఉంది. మన ఇళ్లలో వెలిగే లైట్ కావచ్చు, తిరిగే ఫ్యాన్ కావచ్చు, లేదా ఫోన్లో నింపే ఛార్జ్ కావచ్చు. ఈ ప్రతిదానికి కారణమైన ఒక గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు. ప్రపంచాన్ని వెలుగు పంచి తాను మాత్రం చీకట్లో మిగిలిపోయిన అద్భుతమైన మేధావి నికోలస్ టెస్లా. 1856 జూలై 10న యూరోప్లో జన్మించిన టెస్లా మిగిలిన పిల్లల లాంటి వాడు కాదు. అతని ఆలోచనలు ఆకాశనంత ఎత్తు. చిన్ననాటి నుంచే టెస్లా చాలా విచిత్రంగా ఆలోచించేవాడు. ప్రపంచాన్ని భిన్నంగా చూసేవాడు. ఏదైనా ఒక విషయాన్ని గమనిస్తే చాలు దాన్ని పూర్తిగా అర్థం చేసుకునే వరకు వదిలేవాడు కాదు. ఆ పరిశోధనే అతని భవిష్యత్ ఆవిష్కరణకు తొలి అడుగు. కేవలం జేబులో 4 పైసలు, కానీ కళ్ళ నిండా అంతులేని కళలతో టెస్లా అమెరికా గడ్డపై అడుగుపెట్టాడు. అప్పటికే దిగ్గజ ఆవిష్కర్తగా ఉన్న థామస్ ఆల్వా ఎడిసన్ వద్ద పనిలో చేరాడు. అయితే ఎడిసన్ ఒక మార్గం అయితే టెస్లా పూర్తిగా భిన్నమైన ఆలోచన. ఎడిసన్ అప్పటికి వాడుకలో ఉన్న డైరెక్ట్ కరెంట్ ను కట్టుబడి ఉంటే టెస్లా మాత్రం ఆల్టర్నేటివ్ కరెంట్ లోనే భవిష్యత్తును చూశాడు. ఈ ఏసీ కరెంటే విద్యుత్తును దూర ప్రాంతాలకు తీసుకెళ్లి ప్రపంచం పూర్తిగా మార్చేస్తుందని అతను ప్రగాఢంగా నమ్మాడు. తమ ఆలోచనల కోసం ఆ ఇద్దరి మధ్య ఒక భీకరమైన కరెంట్ యుద్ధం మొదలైంది. ఎడిసన్ ఏసీ కరెంట్ ప్రమాదకరమని, ప్రాణాలు తీస్తుందని భయం పుట్టించే ప్రయత్నం చేశాడు. కానీ టెస్లా వెనకడుగు వేయలేదు. చివరికి 1893లో జరిగిన చికాగో వరల్డ్ ఫెయిర్ టెస్లా సృష్టించిన అద్భుతాన్ని ప్రపంచానికి చూపింది. ఆయన ఏసీ కరెంట్తోనే మొత్తం ఫెయిర్ను వెలిగించినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది. అది కేవలం ప్రదర్శన కాదు, చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది. కానీ టెస్లా కళ్ళు అక్కడితో ఆగలేదు. వైరు లేకుండా విద్యుత్ పంపాలి, ఉచితంగా అందరికీ పవర్ ఇవ్వాలి, ప్రపంచమంతా టవర్ ద్వారా అనుసంధానం కావాలి. ఇది అతని అద్భుతమైన విజన్. దురదృష్టవశాత్తు ఆ కాలంలో అతని కళ్ళు అర్థం చేసుకోగలిగిన వారు లేరు. వ్యాపారులకు ఉచిత విద్యుత్ ఆలోచన నచ్చలేదు. టెస్లా ముందు చూపు వారికి కేవలం పిచ్చిగా భావించారు. తన విప్లవాత్మకమైన ఆలోచనలు ఎవరికి అంత చిక్కక, ఆర్థికంగా ఏ ఆదరణ లభించక టెస్లా చివరి రోజుల్లో న్యూయార్క్లోని ఒక హోటల్ గదిలో ఒంటరిగా గడిపాడు. ప్రపంచంతో సంబంధం లేకుండా పక్షులతో ముచ్చటిస్తూ తన భవిష్యత్తు కళల లోకంలో జీవించాడు. 1843లో ఏ ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా కన్నుమూశాడు. ప్రపంచం అతని దాదాపు మర్చిపోయిందని భావించింది. కానీ కాలం తన తీర్పునిచ్చింది. ఇప్పుడు చూడండి, ఆయన పేరు మళ్ళీ ప్రపంచం అంతా మారుమోగిపోతుంది. టెస్లా కార్ల బ్రాండ్, వైర్లెస్ టెక్నాలజీ, మనం నిత్యం వాడే స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఇవన్నీ ఒకప్పుడు ఆయన కన్న కలలే. ప్రస్తుతం వాళ్ళది కావచ్చు, కానీ భవిష్యత్తు అది నాది అని టెస్లా చెప్పిన మాట చివరికి నిజమైంది. టెస్లా జీవితంలోని వెలుగు నీడలు, ఆయన చేసిన పోరాటం, సాధించిన విజయం, ఈ అద్భుతమైన కథ మీ మనసును కదిలించిందా? అలా అయితే ఈ వీడియోను తప్పకుండా ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరెన్నో స్ఫూర్తినిచ్చే ఆసక్తికరమైన నిజ జీవిత కథలను మీరు అసలు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మా ఛానల్ను ఫాలో అవ్వండి.